హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. విధులను బహిష్కరించిన మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మున్సిపల్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు మారంపల్లి రాములు జనవరి నెల 2025లో చనిపోవడంతో అతని స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని విధుల్లోకి తీసుకోవాలని అవుట్సోర్సింగ్ కార్మికులు సోమవారం ఉదయం 5 గంటలకు విధులను బహిష్కరించారు. కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని, డిఎంఏలను సంప్రదించి విధుల్లోకి కుటుంబ సభ్యుల్ని తీసుకుంటామని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ హామీ ఇవ్వడంతో కార్మికులు విధుల్లోకి హాజరయ్యారు. చనిపోయిన కార్మికుడు రాములకు భార్య పిల్లలు లేనందున వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి యోగక్షేమాల దృష్ట్యా రాములు మేలల్లుడికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన సానుకూల స్పందన చూపిన మున్సిపల్ కమిషనర్ టి మోహన్ కు అవుట్సోర్సింగ్ కార్మిక నాయకులు, కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అవుట్సోర్సింగ్ పద్ధతిన పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి మారంపల్లి రాజు చనిపోవడం జరిగింది. అతనికి భార్య పిల్లలు కానీ ఎలాంటి సంతానం లేదు, ఒక తల్లి మాత్రమే ఉన్నది. ఆ తల్లి కూడా వృద్ధాప్యంలో ఉన్నది. అయితే ఆ తల్లి పోషణ కోసము ఆ తల్లి యొక్క బిడ్డ కొడుకు అంటే చనిపోయిన వ్యక్తి మేనల్లుని విధుల్లో చేర్చుకోమని కార్మికులు డిమాండ్ చేసారు. అయితే కమిషనర్ గారు ఏం చెప్పారంటే, నా చేతిలో అధికారం లేదు, నేను డిఎంఏ గారి పర్మిషన్ తీసుకొని అతను నియమించుకుంటా అని చెప్పేసరికి వీళ్ళు కొద్దిగా సమస్యను ఉధృతం చేశారు. ఇప్పుడు స్పష్టంగా కమిషనర్ గారు ఏం చెప్పారంటే, అతన్ని ఇప్పుడు ప్రస్తుతం విధుల్లో చేర్చుకుంటాము, ఆ తర్వాత డిఎంఏ గారి అనుమతి తీసుకొని ఆయనకు వేతనం మీద చెల్లిస్తామని చెప్పారు. ఆ విషయం అర్థం చేసుకున్న కార్మికులు సరే అని విధుల్లోకి వెళ్తున్నారు. ఇది జరిగిన విషయం కాబట్టి కార్మికులకు న్యాయమైన కోరికలు తీర్చడానికి ఇప్పుడు కూడా కమిషనర్ గారు వెనుకడుగు వేయరు. ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని నిలుచుని కార్మికులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని సమదృష్టితో చూసి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారు. మారంపల్లి రాజమానే మున్సిపల్ కార్మికుడు జనవరిలో చనిపోయాడు. దానికోసమై వారి కుటుంబంలో ఒకరిని పనికి తీసుకోవాలని కార్మిక సంఘం తరఫున కోరగా మా ఆఫీసర్లు మాకు సహకరించి వారి తరఫున వారి మమ్మల్ని పనిలో పెట్టుకుంటామని హామీ ఇచ్చినారు. మేము విధులకు వెళ్తున్నాము.